భోగి పెద్ద కథ. తెలుగు. ఒకప్పుడు గోదావరి తీరాన ఉన్న చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు కష్టపడి పనిచేసేవారు, కానీ మార్పుకు భయపడేవారు. మా తాతల కాలం నుంచి ఇదే పద్ధతి అన్నదే వారి పెద్ద ఆస్తి, అదే వారి పెద్ద బలహీనత. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. పాత పనిముట్లు, పాత ఆలోచనలు, పాత అలవాట్లు అన్నీ పట్టుకుని కూర్చున్నాడు. పంటలు సరిగా రావడం లేదు, అప్పులు పెరుగుతున్నాయి, అయినా మారడానికి సిద్ధం కాదు. ఒక సంవత్సరం భోగి వచ్చింది. గ్రామ పెద్దలు చెప్పారు, భోగి మంటలో పాతవన్నీ వేయాలి. పనికిరాని వస్తువులు మాత్రమే కాదు, పనికిరాని అలవాట్లను కూడా. అందరూ పాత చెక్కలు, విరిగిన గరిటెలు, పగిలిన బిందెలు తెచ్చారు. కాని రామయ్య మాత్రం తన ఇంట్లో కూర్చుని ఆలోచించాడు. నేను నిజంగా ఏమి వదలాలి? అప్పుడు అతనికి అర్థమైంది, తన సమస్య పేదరికం కాదు, తన మొండితనం. మరుసటి రోజు ఉదయం భోగి మంట దగ్గరకు వచ్చి పాత పనిముట్లతో పాటు తన తండ్రి చెప్పిన కానీ పనికిరాని కొన్ని నమ్మకాల్ని గుర్తు చేసుకున్నాడు. మార్పు వద్దు, కొత్తది ప్రమాదం, ఇంతే మన జీవితం, ఈ మాటలన్నిటినీ మనసులోనే భోగి మంటలో వేశాడు. అదే రోజు నుంచి రామయ్య మారాడు. కొత్త పంట పద్ధతులు నేర్చుకున్నాడు, యువకుల మాటలు విన్నాడు, తన కొడుక్కి చదువు ముఖ్యం అన్నాడు. ఒక సంవత్సరం తర్వాత అతని పొలం పచ్చగా మారింది. అప్పులు తగ్గాయి, ఇల్లు నవ్వులతో నిండింది. అప్పుడు గ్రామానికి అర్థమైంది, కుడి చూపుడు వేలు భోగి అంటే చెక్కలు కాల్చడం కాదు. భోగి అంటే మనలో పనికిరాని. రామయ్య మారాడు, కానీ ప్రపంచం వెంటనే మారలేదు. కొత్త పంట విధానం మొదలుపెట్టిన మొదటి సీజన్లోనే సమస్యలు వచ్చాయి. వర్షాలు ఆలస్యం, విత్తనాలు ఖరీదు, గ్రామంలో చర్చలు మొదలు. చూశారా, పాత పద్ధతి వదిలిన వాడి గతి ఇదే. భోగి మంటలో బుద్ధి కూడా కాల్చేశాడు. ఈ మాటలు రామయ్య చెవిలో రోజూ పడుతున్నాయి. ఒక రాత్రి అతని భార్య లక్ష్మి అడిగింది, మళ్ళీ పాత దారిలోకి వెళ్తామా? అప్పుడు రామయ్య ఒక్క మాట అన్నాడు, భోగి మంటలో వేసినదాన్ని తిరిగి తవ్వి తీయను. అది మాట కాదు, నిర్ణయం. అతను గ్రామానికి వెళ్ళాడు. వ్యవసాయ అధికారి దగ్గర నేర్చుకున్నాడు, తప్పులు ఒప్పుకున్నాడు, కొత్త పద్ధతిని సరిచేశాడు. ఇక్కడే తేడా వచ్చింది. మిగతా రైతులు పొరపాటు సమానము ఓటమి అనుకున్నారు. రామయ్య మాత్రం పొరపాటు సమానము పాఠం అనుకున్నాడు. రెండో సీజన్లో ఫలితం మారింది. పంట మామూలు కాదు, బలంగా నిలిచింది. అప్పటివరకు నవ్విన వాళ్లే ఇప్పుడు అడగడం మొదలు పెట్టారు, ఏ విత్తనం, ఏ పద్ధతి? రామయ్య గర్వపడలేదు. అన్నాడు ఒక్కటే, భోగి ఒక్క రోజు పండుగ, మార్పు మాత్రం రోజూ జరగాలి. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో భోగి మంట చుట్టూ ఒక కొత్త సంప్రదాయం వచ్చింది. ప్రతి సంవత్సరం చెక్కలతో పాటు ప్రతి ఒక్కరూ ఒక చెడు అలవాటు పేరు చెప్పి మంటలో వేయాలి. భయం, ఆలస్యం, మొండితనం, అబద్ధపు గర్వం. గ్రామం మారింది, ఎందుకంటే వాళ్ళు బయట కాదు, రామయ్య విజయాన్ని చూసి గ్రామం మారిందని అనుకుంటే అది అర్ధసత్యం. నిజానికి గ్రామం ఇంకా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంది. యువకులు ఊరు విడిచిపోతున్నారు, ఇక్కడ భవిష్యత్తు లేదు అనేది వాళ్ల నమ్మకం. అప్పుడు రామయ్య వాళ్లను ఆపలేదు. అతను అడిగింది ఒక్క ప్రశ్నే, మీరు ఊరు మారుతున్నారా, లేక బాధ్యత నుంచి పారిపోతున్నారా? ఆ ప్రశ్న గుచ్చింది. రామయ్య తన పొలాన్ని చూపించాడు. ఇది ఒక్క రాత్రిలో మారలేదు. భోగి మంటలో వేసింది పాత చెక్కలు కాదు, నా భయం. అతను యువకులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒంటరిగా కాదు, కలిసి. సంయుక్త సాగు. కొత్త మార్కెట్లకు నేరుగా అమ్మకం. గ్రామంలోనే చిన్న గోదాములు. మహిళలకు స్వయం ఉపాధి పనులు. గ్రామ పెద్దలు అడ్డుపడ్డారు. ఇవి మన సంప్రదాయం కాదు అన్నారు. రామయ్య నవ్వి అన్నాడు, సంప్రదాయం మనిషి కోసం, మనిషి సంప్రదాయం కోసం కాదు. ఆ మాటతో వాదన ముగిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినిపించసాగింది. బయటికి వెళ్లిన యువకులు తిరిగి వచ్చారు. పిల్లలు చదువుకున్నారు. వ్యవసాయం గౌరవంగా మారింది. భోగి రోజు వచ్చింది. ఈసారి భోగి మంట పెద్దది కాదు, అర్థం పెద్దది. ఎవరూ చెక్కలు మాత్రమే వేయలేదు. ఒకరు అహంకారమొకరు, ఆలస్యమొకరు, భయమని గట్టిగా చెప్పి వేశారు. రామయ్య చివరగా అన్నాడు, భోగి మంట ఒక్క రోజు కనిపిస్తుంది, కానీ మనలో మార్పు మంట ఏడాది పొడవునా మండాలి. గ్రామం అర్థం చేసుకుంది. కుడి చూపుడు వేలు పండుగ అంటే సెలవు కాదు, పండుగ అంటే రీసెట్.
ముగింపు పాఠం సూటిగా మార్పు వ్యక్తితో మొదలవుతుంది. నిలకడ ఉంటే సమాజం మారుతుంది. భోగి సమానము పాతది వదిలే ధైర్యం.